వెల్కమ్ టు S4 మీడియా. గ్రామీణ కుటుంబాలకు బడ్జెట్ 2024 ఎల్పీజీ సబ్సిడీపై దృష్టి సారిస్తుందా? 2024-25 మధ్యంతర బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మొత్తం ఇంధన సబ్సిడీని 11.925 కోట్లుగా అంచనా వేశారు. సంక్షిప్తంగా ఎల్పీజీ సబ్సిడీ కోసం ప్రభుత్వం 9,000 కోట్ల రూపాయలు కేటాయించే అవకాశం ఉంది. 2024-25లో మొత్తం ఇంధన సబ్సిడీ వ్యయం 11,925 కోట్లు కాగా 2024-25 ఆర్థిక సంవత్సరానికి సిలిండర్పై 300 రూపాయల సబ్సిడీని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద ఎల్పీజీ సబ్సిడీ కోసం ప్రభుత్వం 9,000 కోట్ల రూపాయలు కేటాయించాలని భావిస్తున్నట్లు ది ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో ప్రభుత్వం ఉజ్వల యోజన పథకం ద్వారా సబ్సిడీలు అందించడంపై దృష్టి సారించింది. ప్రధానంగా మహిళలకు ప్రయోజనం చేకూరుస్తుంది. సబ్సిడీలో కూడిన ఎల్పీజీని సరఫరా చేయడానికి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు 9,000 కోట్ల రూపాయలు సబ్సిడీ ఇవ్వబడుతుంది. ఈ సంఖ్య దాదాపుగా 2023-24కి సవరించిన అంచనాతో సమానంగా ఉంది మరియు గత ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అంచనా కంటే ఎక్కువగా ఉంది. 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు దాదాపు 96 మిలియన్ల తక్కువ ఆదాయ కుటుంబాలకు సిలిండర్పై 300 రూపాయల వంట గ్యాస్ సబ్సిడీని పొడిగించడం వల్ల సబ్సిడీ పెరుగుదలకు ప్రధాన కారణం. 2024-25 ఆర్థిక సంవత్సరంలో PMUY లబ్ధిదారులకు సంవత్సరానికి 12 రీఫిల్ కోసం 14.2 కిలోల సిలిండర్కు అంటే 300 రూపాయలు లక్ష్యంగా పెట్టుకుని సబ్సిడీని మార్చి 7న అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ముందు కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో PMUY లబ్ధిదారులకు సంవత్సరానికి 12 రీఫిల్ల కోసం 14.2 కిలోల సిలిండర్కు 300 రూపాయలు లక్ష్యంగా పెట్టుకుని సబ్సిడీని మార్చి 7న అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ముందు కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ఈ సబ్సిడీకి మొత్తం 12,000 కోట్ల ఖర్చు అవుతుందని అంచనా. కేబినెట్ విడుదల చేసిన అధికారిక పత్రంలో పేర్కొన్న విధంగా సబ్సిడీ నేరుగా అర్హులైన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమ చేయబడుతుంది.